హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్లో ఎక్స్పైరీ డేట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎక్స్పైరీ డేట్ అంటే ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 1.10. ఆప్షన్ ట్రేడింగ్ లో ఎక్స్పైరీ డేట్ అనేది అత్యంత కీలకమైన అంశం. ఇది ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ చెల్లుబాటు అయ్యే చివరి తేదీ. ఆప్షన్ ట్రేడింగ్ లో ఎక్స్పైరీ డేట్ అనేది అత్యంత కీలకమైన అంశం. ఇది ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ చెల్లుబాటు అయ్యే చివరి తేదీ. అంటే ఆ రోజు తర్వాత ఆప్షన్ విలువ లేకుండా పోతుంది. అంటే అప్పటి వరకు ఉన్న ఆప్షన్ వాల్యూ అనేది ఆ తర్వాత అంటే ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత దాని వాల్యూ అనేది అయితే కంప్లీట్ గా జీరో అయిపోతుంది. ఒకసారి చూద్దాం ఎక్స్పైరీ డేట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే ఆప్షన్ కాంట్రాక్ట్ ఒక గడువు ఉంటుంది. ఆ గడువు ముగిసిన వెంటనే కాంట్రాక్ట్ ఆటోమేటిక్ గా ముగుస్తుంది. ఆప్షన్ కాంట్రాక్ట్ కి ఒక గడువు అనేది అయితే ఉంటుంది. ఆ గడువు ముగిసిన వెంటనే కాంట్రాక్ట్ ఆటోమేటిక్ గా ముగుస్తుంది. బయ్యర్ తన హక్కును వినియోగించుకోవడానికి లేదా వదిలేయడానికి చివరి అవకాశం ఎక్స్పైరీ డేట్. బయ్యర్ తన హక్కును వినియోగించుకోవడానికి లేదా వదిలేయడానికి చివరి అవకాశం ఏది? ఎక్స్పైరీ డేట్ అంటాం. ఆ రోజు తర్వాత ఆప్షన్ ట్రేడింగ్ అందుబాటులో అనేది అయితే ఉండదు. ఆ రోజు వరకు ఉన్న ఆప్షన్ ట్రేడింగ్ అనేది తర్వాత అనేది అయితే అందుబాటులో అనేది అయితే ఉండదు. ఒకసారి మనకి ఎక్స్పైరీ డేట్ యొక్క టైప్స్ అనేవి అయితే ఒకసారి చూద్దాం. వారానికి ఒకసారి ఎక్స్పైరీ అంటే వీక్లీ ఎక్స్పైరీ. ఇప్పుడు మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అటువంటివి ఏంటంటే మనకి ఇండెక్స్ ఆప్షన్ కి ప్రతి వారం గురువారం అనేది అయితే ఎక్స్పైరీ ఉంటుంది. ప్రతి వారం గురువారం ఎక్స్పైరీ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే నెలవారీ ఎక్స్పైరీ. ప్రతి నెల చివరి గురువారం కొంతమంది ఆప్షన్ కి ఎక్స్పైరీ ఉంటుంది. కొన్నిటికి అయితే ఉంటుంది. అంటే ప్రతి నెల చివరి గురువారం కొన్ని ఆప్షన్స్ ఉంటుంది. సో అదేవిధంగా లాంగ్ టర్మ్ ఆప్షన్ చూసుకుంటే వీటికి ఎక్స్పైరీ సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. సో లాంగ్ టర్మ్ ఏంటంటే దీనికి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ అనేది అయితే ఉండొచ్చు. సో అదేవిధంగా బయ్యర్ అండ్ సెల్లర్ దృష్టిలో మనం ఒకసారి గమనిస్తే సో పర్టికులర్ బయ్యర్ చూసుకున్నట్లయితే ఎక్స్పైరీ దగ్గర పడే కొద్దీ టైం డీకే వలన ఆప్షన్ విలువ అనేది అయితే తగ్గుతుంది. ఎక్స్పైరీ దగ్గర పడే కొద్దీ టైం డీకే వలన ఆప్షన్ విలువ అనేది తగ్గుతుంది. కాబట్టి బయ్యరు సరైన సమయంలో ప్రాఫిట్ అనేది అయితే బుక్ చేసుకోవాలి. బయ్యరు సరైన సమయంలో ప్రాఫిట్ అనేది అయితే బుక్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మీరు నిఫ్టీ 20,000 కాల్ ఆప్షన్ కొంటే ఎక్స్పైరీ డేట్ వరకు నిఫ్టీ 20,200కి వెళ్తే లాభం వస్తుంది. కానీ ఎక్స్పైరీ రోజున కూడా నిఫ్టీ 20,000 వద్ద ఉంటే మీకు ఆప్షన్ విలువ జీరోగా అనేది అయితే మారిపోతుంది. సో ఫైనల్ గా మనం ఏంటంటే ఎక్స్పైరీ డేట్ అనేది ఆప్షన్ ట్రేడింగ్ లో గడువు గడియారం లాంటిది. సో ట్రేడర్ వ్యూహం కానీ లాభం కానీ నష్టం కానీ అన్ని ఈ తేదీ పైన ఆధారపడి ఉంటాయి. అందుకే ఎక్స్పైరీ డేట్ ని ఎప్పుడు గమనించి ట్రేడింగ్ అనేది అయితే చేయాలి. సో ఎక్స్పైరీ డేట్ అనేది ట్రేడింగ్ లో ముఖ్యమైన అంశం. సో దీన్ని మనం తెలుసుకోవడం అనేది అయితే చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1.0 ఎక్స్పైరీ డేట్ అంటే ఏమిటి అన్న దానికి వివరణ. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.